సొంత దేశాన్ని ద్వేషిస్తూ పక్క దేశాలని ప్రేమించే వెధవలు మన మధ్యనుంటే వాళ్ళని సెక్యులర్లనినో మేధావులనినో తెలివిగల్ల వాళ్ళనినో అలాంటి చర్చలు తప్పులేదని వాదించే వాళ్ళకి చెప్పుచ్చు కొట్టాల్సిన సందర్భం వచ్చింది. బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే ఒకనాడు ఏ పాకిస్తాన్ నుంచి అయితే విడిపోయినటువంటి బంగ్లాదేశ్ అద్భుతమైనటువంటి పరిపాలనతో ప్రపంచంలో ఇవాళ రోజున అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరింది, చక్కటి ఆర్థిక వృద్ధి సాధించింది, అలాగే జీడిపి గ్రోత్ అద్భుతంగా సాగింది. ఏ విడిపోయినటువంటి బంగ్లాదేశు అంతకుముందు దేంతో ఉంది పాకిస్తాన్, అదేమో అధపాతాళానికి వెళ్ళి ప్రపంచమంతా అడుక్కు తింటూ అప్పుల పాలై అరాచకపు పరిస్థితులలో ఉంటే, అదే సందర్భంలో అద్భుతమైనటువంటి పాలనతో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నాశనం చేయడానికి వాడినటువంటి అస్త్రం ఒక రిజర్వేషన్లు. అది కేవలం తెర ముందు ఉన్నటువంటి కథ. అసలు తెర వెనకాల గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో తెలివిగా తీసుకొచ్చినటువంటి వ్యవహారం పాకిస్తాన్ అనుకూల వర్గం పెరిగిపోతూ ఉండటం. పాకిస్తాన్ అనుకూల వర్గం అక్కడ రెచ్చగొట్టేటటువంటి ప్రక్రియలు చేస్తూ ఉంటే పట్టించుకోలేదు. అదే సందర్భంలో ప్రభుత్వం తన పని తను చేసుకుపోయింది. జీడిపి గ్రోత్ డెవలప్మెంట్ ఎన్నోసార్లు మన నాయకులు కూడా చెప్పారు కదా, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోవాలి దాని జీడిపి గ్రోత్ అని చెప్పి. అంతటి చక్కటి అభివృద్ధి సాధించి పారిశ్రామిక ప్రగతి సాధించినటువంటి దేశంలో ఏదైతే ఒకే మతం, అక్కడ మళ్ళీ వేరే మతం కూడా కాదు, కాకపోతే ఒకే మతంలో 2 వర్గాలు షియా సున్నీ తేడా అదే. అందులో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు చివరికి పాకిస్తాన్ కోరుకున్నటువంటి విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కాదు, సాధించింది అక్కడ పాకిస్తాన్. నేను ఇక్కడ భారత్కి పాఠం అని ఎందుకు చెప్పానంటే, మన దేశంలో పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు భారత్ని ద్వేషించేవాళ్ళు, బంగ్లాదేశ్ని ప్రేమించేవాళ్ళు భారత్ని వ్యతిరేకించేవాళ్ళు. భారతదేశాన్ని వ్యతిరేకించే దరిద్రులు మన మధ్యన ఉన్నారు అంటే వాళ్ళు రేపొద్దున అసాంఘిక శక్తులుగానే మారతారు. ఇలాంటి అల్లకల్లోలాలు సృష్టించేటటువంటి దుర్మార్గులకి సహకరిస్తారు, దేశ ద్రోహానికి పాల్పడతారు. ఈ దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వెధవలకి ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నటువంటి పంజాబ్లోని ఖలిస్తానీలను చూడాలి. వాళ్ళు 20% మందే ఉన్నారు, కానీ 80% మంది నిశ్శబ్దం. ఆ 20% మంది ప్రపంచం ముందు హీరోలు అవుతున్నారు. అట్లాగే బెంగాల్లో ఇదివరకు 10% ఉన్నప్పుడు పోనీ వాళ్ళ బతుకాళ్ళు బతుకుతున్నారులే వాళ్ళ ఆలోచన అని వదిలేసాం, ఇప్పుడు అది 60%కి చేరింది. చివరికి బెంగాల్ని ముక్కలు చేసిన ఆశ్చర్యపోలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అలాగే మణిపూర్ ఉదంతం చూస్తున్నాం. అంటే భారత్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులని మనకెందుకు లేని మనం లైట్ తీసుకుంటే రేపు పొద్దున నీ ఇంటికి వస్తుంది, నిన్ను రోడ్డు మీదకి లాగుతారు. బంగ్లాదేశ్లో జరిగింది అదే. ఈవేళ రోజున నిశ్శబ్దం అన్నటువంటిది వాళ్ళని సమాధి చేస్తున్నటువంటి పరిస్థితి తయారైంది.